యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చేయాలా లేకపోతే లాంగ్ వీడియోస్ చేయాలా? ఏ వీడియోస్ ఎక్కువ చేస్తే మీరు ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్గా ఉంటారు అండ్ ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు? సబ్స్క్రైబర్స్ ఎలాంటి ఫార్మేట్ నుండి ఎక్కువ వస్తారు? ఛానల్ ఫాస్ట్గా మానిటైజేషన్ అవ్వాలంటే ఎలాంటి ఫార్మేట్ వీడియోస్ చేయాలి? వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో ఉన్నాయి. యాజ్ ఏ స్మాల్ క్రియేటర్గా 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉండేది. స్టార్టింగ్ స్టేజ్లో నేను షార్ట్స్ వీడియోస్ చేయాలా లేకపోతే లాంగ్ ఫార్మేట్ వీడియోస్ చేయాలా అని. షార్ట్స్ వీడియోస్కి ఓవర్గా ఎడిటింగ్ అవసరం ఉండదు, రీచ్ అండ్ వ్యూస్ తొందరగా వస్తాయి. బట్ రెవెన్యూ గురించి మాట్లాడితే ఇండియాలో షార్ట్స్కి మిలియన్లో వ్యూస్ వచ్చినా రెవెన్యూ మాత్రం చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది లో సిపిఎం. సపోజ్ మీ యూట్యూబ్ షార్ట్స్కి మంత్లీ అరౌండ్ 1 to 2 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. యూట్యూబ్ మీకు ఇచ్చే మ్యాక్సిమం అమౌంట్ 500 రూపీస్, దట్స్ ఇట్. షార్ట్స్ ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలంటే 90 days అంటే 3 monthsలో 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఒకవేళ అయినా 500 to 10,000 వస్తే మీరు ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్గా ఉంటారా? సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా వస్తారు, బట్ దే ఆర్ నాట్ స్టిక్ యువర్ ఛానల్ బికాస్ ఆఫ్ ది యూట్యూబ్ మీ షార్ట్స్ వీడియోను పీపుల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు సజెస్ట్ అవుతాయి అండ్ ఆ 60 secondsలో పీపుల్స్కు మీరు వాల్యూ ప్రొవైడ్ చేస్తేనే మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదర్వైజ్ దే కీప్ స్క్రోలింగ్. మీరు ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్గా అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు బిల్డ్ జెన్యూన్ ఆడియన్స్. నౌ టాక్ అబౌట్ లాంగ్ వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లాంగ్ వీడియో ఛానల్ను రన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో గ్రోత్ ఇనిషియల్గా ఉండదు యాజ్ కంపేర్ టు షార్ట్స్ వీడియోస్. ఇనిషియల్గా లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ను బేస్ అయి ఉంటుంది, లైక్ సిటిఆర్, సిపిఎం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్సెట్రా. బట్ లాంగ్ వీడియోస్లో రెవెన్యూ చాలా బాగుంటుంది యాజ్ కంపేర్ టు షార్ట్ వీడియోస్. బట్ లాంగ్ ఫార్మేట్ వీడియోస్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కంప్లీట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఇన్ 12 months. కానీ నన్ను అడిగితే మీరు ఛానల్లో కన్సిస్టెంట్గా 5 minutes లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే యూ కెన్ యాక్చువల్లీ కంప్లీట్ దిస్ క్రైటీరియా ఇన్ 3 months. యాడ్ రెవెన్యూ నుండి కూడా అమౌంట్ వస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ స్పాన్సర్షిప్ ఫర్ యువర్ లాంగ్ వీడియోస్. సపోజ్ మీ వీడియోకి 10 to 15K వ్యూస్ వస్తుంటే యూ కెన్ ఎర్న్ 8 to 10,000, బట్ స్పాన్సర్షిప్తో 20 నుండి 30K వరకు ఎర్న్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ బ్రాండ్ వాల్యూ. 60 second షార్ట్ వీడియోతో మీరు జెన్యూన్ ఆడియన్స్ను బిల్డ్ చేయడం క్వైట్ డిఫికల్ట్, బట్ లాంగ్ ఫార్మేట్ వీడియోస్తో మీరు వ్యూవర్స్కు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ లాయల్ ఆడియన్స్. ఆల్సో ది విల్ స్టిక్ యువర్ ఛానల్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, నేను నా ఛానల్లో షార్ట్స్ అండ్ లాంగ్ ఫార్మేట్ వీడియోస్ రెండూ అప్లోడ్ చేస్తే నాకు ఇనిషియల్గా గ్రోత్ రావచ్చు అని. బట్ ఇలాంటి ఛానల్ని నేను 30+ ఛానల్ను స్టడీ చేశా, బట్ వాళ్ళ షార్ట్స్ వీడియోస్కి 100 to 200K వ్యూస్ వస్తున్నాయి. బట్ లాంగ్ వీడియోస్ చూస్తే ఈవెన్ 5K వ్యూస్ కూడా రావడం లేదు, బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం lakhsలో ఉన్నారు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, జెన్యూన్ ఆడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ వ్యూస్. బట్ ఐ టెల్ యూ ద బెస్ట్ స్ట్రాటజీ. మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాక 1 or 2 days తర్వాత ఆ లాంగ్ వీడియోస్ రిలేటెడ్ షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్కి రీచ్ రాకపోతే షార్ట్ వీడియో వల్ల లాంగ్ వీడియోకి వ్యూస్ రావచ్చు, బట్ ఆ షార్ట్ వీడియో లాంగ్ వీడియో రిలేటెడ్ అయి ఉండాలి. ఇలా చేస్తే ఇనిషియల్గా గ్రోత్ వస్తుంది. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ ద లైక్ బటన్.